జిల్లాలో అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు ప్రజాపాలన ఉక్కుపాదం మోపారు. అదే మనం మాకు రాజిరెడ్డి గారు ఏం చెప్తే అది వేదం. ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆ రోజు టీడీపీ యొక్క అరాచకాలు చాలా ఇంత అంత లేవు. ఎక్కడ నుంచి వచ్చాడు ఈ వ్యక్తి అంటే ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు, సీఎం డౌన్ డౌన్ నారా పోరా. బషీర్బాగ్ కాల్పులకు నేటితో 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటి విద్యుత్ ఉద్యమంలో పోరాడి బషీర్బాగ్ కాల్పుల్లో చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన నిల్లువెత్తు సాక్ష్యంగా నిలబడ్డ ప్రజా దళిత నాయకుడు ఇంద్రయ్యతో మాట ముచ్చట కర్మపీఠం వ్యక్తి ఏబిఆర్. నమస్తే ఇంద్రయ్య గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి, ఆ రోజు ఉద్యమంలో చావు అంచుల వరకు పోయారు అంటే బషీర్బాగ్ చౌరస్తా, బషీర్బాగ్ రోడ్లన్నీ రక్తపు మయం నుంచి నువ్వు బయటపడ్డావు. అసలు ఏం జరిగింది ఆ రోజు? మా నాయకుడు రాజిరెడ్డి గారు ఆ రోజు పిసిసి నాయకుడు ఇచ్చినప్పుడు తెలుగు మేరకు మా రాజిరెడ్డి గారు మాకు చెప్పారు, తమ్ముడు పబ్లిక్ కార్యకర్తలు చాలా మంది తీసుకొని రావాలి డీసీఎం. మేము డీసీఎం పబ్లిక్ అంతా తీసుకొని రాజిరెడ్డి గారు అప్సూర్లో ఉండరు, అక్కడికి వెళ్ళాము. మేము అన్ని డీసీఎం అక్కడ నుంచి అక్కడ జమ అయిన తర్వాత అక్కడ నుంచి అందరం మేము వరుసగా మేము వెళ్ళాం. బషీర్బాగ్ వస్తే వెళ్తుంటే బషీర్బాగ్ వస్తే వెళ్ళకముందుకే దుమ్మగూడ వరకు వెళ్ళేవారు. చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది. మా వెహికల్ సర్గానే పెట్టి బషీర్బాగ్ చేస్తా నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ వెళ్ళే వాళ్ళకి ఏం జరిగిందంటే అప్పుడు మేము వెళ్ళే మనకి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు, బాష్పాయి ప్రయోగించారు, లాఠీ చార్జీ చేసి ఎన్నో చేశారు. మాకు తెలియదు సంగతి మాకు తెలియదు. మేము స్లోగన్స్ తెచ్చుకుంటాం. మేము నారా పోరా, ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు, సీఎం డౌన్ డౌన్ అనుకుంటా మేము వెళ్తున్నాం. మీరంతా ఎంతమంది వెళ్ళారు ఇక్కడ మన కాపరా నుంచి కావచ్చు? అప్పుడు ఎంతమంది వెళ్ళారు మీరు? మీ ట్రూప్ కాపరా సర్కిల్ నుంచి కాపరా సర్కిల్ నుంచి దాదాపుగా మేము 500-600 మంది వెళ్ళినాం. ఎందుకంటే రాజరెడ్డి గారు అంటే మాకు అభిమానం. ఆయన ఏం చెప్తారు మాకు వేదవాకు, మాకు ఆయన వేదవాకు కాబట్టి అని చెప్పిన మాట, ఆయన మాట ప్రకారం అందరం కూడా కార్యకర్తలు తీసుకొని మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైరింగ్ ఆడుతుంది. ఆ సంగతి మాకు తెలియదు. మేము దగ్గరికి వెళ్తా ఉన్నాం. మీరు బషీర్బాగ్ బ్రిడ్జి వద్దకు వెళ్ళారా? బ్రిడ్జి కిందకి వెళ్ళినాం. వెళ్ళాం బ్రిడ్జి కింద వెళ్తున్నాము. వెళ్తుంటే మేము బుల్లెట్ అదే తుపాకీ ఇట్లా గురి పెట్టాడు. గురి పెడితే భయపెట్టడానికి పెట్టింది కదా మనకి. ఎందుకంటే మేము ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మోసగాడు, సీఎం డౌన్ డౌన్ నారా పోరా అని కూడా మేము వెళ్తున్నాం. నినాదాలతో చేసుకుంటా ఓడెత్తిపోతుంది. నినాదాలు కాదు, చాలా పబ్లిక్ కూడా అంత ఉత్సాహం ఉత్తేజం ఉంది. ఎందుకంటే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచి ప్రజలు నడిపించుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ప్రజల యొక్క అభిష్టాన్ని పట్టించుకోవడం లేదు, ప్రజా ఉపయోగాలు పట్టించుకోవడం లేదు, ప్రజల సమస్య పట్టించుకోవడం లేదు. అటువంటిప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి ఉవ్వెత్తున లేచి ఈ యొక్క ఉద్యమాన్ని చాలా పెద్ద ఊపి తీసుకొచ్చినాయి. మీరంతా ఇక్కడ నుంచి చెలో అసెంబ్లీకి వెళ్ళారు కదా, అసెంబ్లీకి వెళ్ళడం కోసం వెళ్ళారు కదా, చెలో అసెంబ్లీ నినాదంతో మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు, బషీర్బాగ్ వెళ్ళారు. ఆడికి పోయిన తర్వాత ఈ సంఘటన ఏంటి? కాల్పుల సంఘటన మీకు ఎదురైంది? మాకు ఎదురైన తర్వాత మా బస్సు నుంచి అంటే అక్కడ నుంచి ఆయన తుపాకి గురిపెట్టి కొట్టే వరకు మా బస్సు నుంచి వచ్చిన సత్యనారాయణకు, నాగేష్ కు ఇద్దరికి బుల్లెట్లు తాకినాయి. పక్కనే మీరున్నారు? పక్కనే నేనున్నా. నాకు తాకేది నాకు పిల్లర్ అడ్డం వచ్చింది. సత్యనారాయణకు పిల్లర్ అడ్డం లేదు. నేను మూడు నాకు పిల్లర్ అడ్డం వచ్చింది. ఆయన తాకింది. ఈసారి తాకింది కదా. జనరల్ ఏంటంటే ఒకసారి కాల్పులు జరుగుతా అంటే అందరూ చల్లా చెదరు పారిపోవాలి. కానీ నువ్వు పారిపోకుండా ఎదురు నిలబడి గాయపడ్డ వారిని భుజాన వేసుకుని బయటకు తీసుకొచ్చావు కదా, ఎందుకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? సార్ నేను ఒకటే అనుకున్నా సార్, కార్యకర్తలు అన్నం మేము చెప్పగానే అన్నం తినడం లేచేసారు.
ఉపవాసం వచ్చారు. ఆ. కారంతో నిరటోళ్ళు తిని వచ్చారు అప్పుడు. అవునవును. ఈ సత్యనారాయణ, ఈ నాగేశ్వరు అట్లనే వచ్చారు. అవును. కానీ నా గ్రామం నుంచి తీసుకొని పోయినా ఓకే. వీళ్ళకి ఏమైనా నేను సమాధానం ఏం చెప్తాను, నన్ను నమ్మి వచ్చారు. ఆ. నాకు ప్రాణమైన పర్వాలేదు, ఓకే. ఈయన తీసుకొని పోదని చెప్పి ఉమ్. ఆయన సత్యనారాయణ ఉద్దాలు వేసుకున్నాను. ఓకే. ఉద్దాలు వేసుకున్నాను. మొత్తం పిగంతా రక్తం. అవును, రక్తం. 3 రోజులు రక్తంతో నేను సిబిఐ హాస్పిటల్లో ఆ. ఉన్నాను. అంటే నువ్వు కార్యకర్తలను తీసుకెళ్ళావు, ఆ కార్యకర్తలను ఇంటికి తీసుకుపోయేందుకు నా బాధ్యత, నా లీడర్ రాజిరెడ్డి బాధ్యత, నా బాధ్యత అనుకున్నావు కదా. అంతే కదా. ఆ. ఇప్పుడు మా లీడరు మా రాజకీయ సభ నేర్పిన విధానం ఏంటి? ఉమ్. కార్యకర్తలు అంటే మన కుటుంబం. ఓకే. మన కుటుంబం అంటే కార్యకర్తలు. ఓకే. వాళ్ళకు మనం, మనకు వాళ్ళు. ఉమ్. వాళ్ళకి ఏది జరిగినా మనది బాధ్యత. మనం ఈగో వాళ్ళ మీద మనకి అన్నటువంటి పద్ధతిని మాకు రాజకీయ సభ మాకు ఉమ్. తయారు చేసింది. ఓకే. ఆ రకంగా పనిచేసిన అదే మీరు ఫాలో అయ్యారు. అదే మనం మాకు రాజిరెడ్డి గారు ఏం చెప్తే అది వేదం. ఎందుకంటే ఆయన చాలా ఉమ్. ఆయన ప్రిన్సిపల్స్, ఆయన సిద్ధాంతాలు, ఆయన పద్ధతులు చాలా బాగుండేవి మనిషి జీవితాలకు. ఓకే. ఓకే. అతను ఉండే కలగొరకు అటు ఉండేటోడు. ఉమ్. ఆ రకంగా మమ్మల్ని చేసిండు కాబట్టి నేను ఆయన తీసుకొని రావడం జరిగింది. ఉమ్. ఆ రోజు ఆ ఉద్యమం నుంచి అంటే నువ్వు ఒక విధంగా చావు అంచులకు వెళ్ళి బయటపడ్డావు కదా. బయట ఆ? ఇప్పటికి కూడా ఆ రాజిరెడ్డి ఫ్యామిలీతోనే ఉన్నావు కదా నువ్వు రాజకీయంగా. ఉన్నాం తప్పకుండా. రాజకీయ ఉన్నావు, కానీ ఆ రాజిరెడ్డి ఫ్యామిలీ నీకు మంచి సహకారం అందించిందా రాజకీయ ఎదుగుదలకు? దానికంటే ఒక్క విషయం చెప్తా, ఏమనుకో. చెప్పండి. ఆ రోజు ఈ బైసికల్ వచ్చేస్తే కాలం జరిగినప్పుడు ఉమ్. నాకు 2 పిల్లలు సార్. ఆ. మా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఉమ్. మా అమ్మాయికి 9 months, ఉమ్. మా అబ్బాయి కడుపులో ఉంది. అయ్యో. ఆ. ఆ రోజు ఆ. 9 months మా అమ్మాయికి. ఉమ్. పోయేటప్పుడు మా అమ్మాయి ముందు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఓకే. వినరా? ఉమ్. ముందు పెట్టుకొని వెళ్ళిపోయాను. ఉమ్. నా కొడుకు కడుపులో ఉంది. ఓకే. ఇప్పుడు నా బిడ్డే ఎంబీఏ, ఎంఏ, ఎల్ఎల్బి వహిలో. ఓకే. నా కొడుకు యూకే పంపించిన ఆ. ఎంఏ చదవడానికి. ఓకే. ఒక మాట చెప్తాను. ఉమ్. అయితే 3 రోజులు రక్తం పడ్డంతో మేము అక్కడనే ఉండి మేము కార్యకర్తలను కాపాడడం జరిగింది. రాజరెడ్డి సార్ కూడా మా ఇంబడే ఉన్నాడు. ఉమ్. ఆయన కూడా డబ్బులు పెట్టిండు. ఉమ్. రామచంద్ర కూడా డబ్బులు పెట్టిండు కొన్ని. ఓకే. ఆ రోజు. రామచంద్ర కూడా కొన్ని డబ్బులు, రాజరెడ్డి సార్ కొన్ని డబ్బులు పెట్టి ఉమ్. మేము అందరం కూడా కంపెనీ కాపాడుకొని ఉమ్. ఇప్పుడు వచ్చిన తర్వాత సత్యనారాయణ ఉద్యోగం తీసేసేది. ఉమ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అవునవును. మా రాజరెడ్డి సార్ వాళ్ళంతా మళ్ళీ వచ్చి మేము ధర్నా చేసి, రాస్తారాలు చేసి ఉమ్. అవన్నీ చేసి ఉమ్. ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగం పెట్టడం జరిగింది. ఉమ్. వాళ్ళు కోరుకునే వరకు వాళ్ళ సరుకులు ఇప్పించి, ఉమ్. వాళ్ళ గోళీలు ఇప్పించి, మందులు ఇప్పించి ఉమ్. అన్ని రకాలుగా వాళ్ళని మేము ఆదుకోవడం జరిగింది. వాళ్ళ భార్యను కూడా వాళ్ళని ఉమ్. ఈ రకంగా చేయడం జరిగింది. ఓకే. ఆ రోజు కాల్పుల్లో ముగ్గురు కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు లీడర్స్ కావచ్చు చనిపోయారు కదా ఆ రోజు ముగ్గురు. వాళ్ళు ఎవరు? రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అని ముగ్గురు కార్యకర్తలు మీరున్న స్పాట్లోనే చనిపోయారు. ఓకే. అయితే మీరు గాయపడిన వ్యక్తిని భుజాన్ని వేసుకుని వచ్చారు కదా, ఆ రోజు అన్ని పేపర్లో హెడ్లైన్ మీ ఫోటోనే ఉండేది కదా. అవును సార్. అయితే ఎక్కడ నుంచి వచ్చాడు ఈ వ్యక్తి అంటే ఉప్పల్, అంటే అప్పుడు మేడ్చల్ నియోజకవర్గం. ఓకే. కాపరా నుంచి వచ్చారని చెప్పి పెద్ద హైలైట్గా ఒక వార్తగా నిలిచింది. ఆ వ్యక్తి ఆ విషయంలో నేను ఇప్పటికి నాకు చెప్తుంటే నా వల్ల గొప్పపడి వస్తుంది. ఆ. ఎందుకంటే ఆ. నా కళ్ళ జరిగిన విషయాలు ఆ. మేము చనిపోయడంలో మధ్యనాము, ఆ. కళ్ళలో కాల్చేది వాళ్ళు. ఆ, ఆ. కానీ ఏదో భగవంతుడు అలా రక్షించిన వాళ్ళను. ఉమ్. ఆ రోజు ఉమ్. సత్యనారాయణ భుజాన్ని వేసుకున్న తర్వాత ఆ. అప్పటికి ఆ. నాచారం ఉండే రాముడు ఆ. గోలిదాకి కింద పడిపోయాడు. ఓకే. అప్పటికి విష్ణువర్ధన్ రెడ్డి చనిపోయాడు. ఆ. అప్పటికి సత్యం ఖమ్మం జిల్లా చనిపోయాడు. ఆ. విన్నారా? ఆ. రాములు అంటే ఆయన తర్వాత చనిపోయాడు. ఓకే. రామకృష్ణ అంటే ఆయన ఆ. రజక సంఘం, రాష్ట్ర రజక సంఘం నాయకుడు. ఓకే. ఆయన 15-20 రోజులు చనిపోయాడు. ఆయన ఆ రోజే చనిపోలేదు. ఆ. ఆ రోజు చనిపోలేదు. ఉమ్. అయితే ఉమ్. ఆ రోజు మేము ఉమ్. ఈ రకంగా మేము ఎదుర్కోవడం జరిగింది. ఉమ్. ఈ రకంగా జరిగింది. ఉమ్. ఏ మాత్రం దయ దక్షిణ లేకుండా ఈ రకంగా చంద్రబాబు పరిపాలన చేయడం జరిగింది. ఆ రోజు ఓకే. నిరంకుశం మేము గుర్రాలతో దొక్కించడం, లాఠీలతో పుష్టి విపరీతంగా హింసించడం. ఓకే. కార్యకర్తలు చంద్రబాబు ప్రజాపాలన ఉక్కుపాదం మోపారు, ఉక్కుపాదం. కానీ ఆ ఉద్యమంతో ఆ తర్వాత ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ అధికారంలోకి రాకుండా అదే లాస్ట్ అయింది కదా, అదే లాస్ట్. తర్వాత తెలంగాణలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అధికారం రాలేదు తర్వాత. అదే చివరి ముఖ్యమంత్రి ఆ. ఏది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఆ తర్వాత ఆ ఉద్యమం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత 2 పర్యాయాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఆ టైంలో మీకు ఏ పదవి వచ్చింది? మాకు రాజరెడ్డి గారు నాకు ఇక్కడ కూడా తక్కువ చేయలేదు. ఓకే. నాకు పార్టీ పదవులు, నాకు ఉమ్. అన్న నాకు ఇది అంటే ఆ పదవి ఇచ్చింది. ఓకే.
నన్ను ఎన్నో తప్ప చేయలేదు. తమ్ముడు నన్ను దగ్గర తీసుకునేటోడు, ఆప్యాయం కూడా చూసేటోడు. ఆ ప్రేమ అభిమానం నేను ఇప్పటికీ మరవలేము. నేను నాకు రకరకాల పదవులు ఇచ్చిండు ఆయన. నన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ సెకండ్ టైం గెలిచిన తర్వాత నాకు మేడ్చల్ మార్కెట్ డైరెక్టర్ చేసిండు. నాకు 2016 కార్పొరేటర్ సీట్ నాకు రాజిరెడ్డి గారు, లక్ష్మణరెడ్డి గారు అందరు కలిసి నాకు ఇచ్చారు. నాకు ఏ రోజు కూడా నాకు వాళ్ళ కుటుంబం నాకు తక్కువ చేయలేదు. నాకు చాలా బాగా చూసుకుని నాకు ఈ రోజు కూడా అన్యాయం చేయలేవాళ్ళు. ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉంది. అప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు మన కేసీఆర్. ఓకే, ఆయన కూడా ఆ ఉద్యమానికి ఇట్లా జరిగిన తర్వాత ఆయన చంద్రబాబు వ్యతిరేకంగా రాజీనామా చేసి ఆ తర్వాత బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ రావడానికి కారణం ఆ ఉద్యమం అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నారు, అందుకు నేను అడుగుతున్నాను. ఇది చాలా చక్కటి పాయింట్ సార్ మీరు అడిగింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలందరూ కలిసి వేసింది సంఘటన. ఆ రోజు స్వయంగా అసెంబ్లీలో తెలంగాణ సంబంధించిన మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, అధికార పార్టీ నాయకులు ఉన్నారు. అందరి మనసు కలిసి వేసింది. కానీ చంద్రబాబు కలిసి ఉన్న నాయకులు చాలా మంది కూడా ఆయనకు వ్యతిరేకంగా చెప్పకుండా ఉండిపోయారు. కానీ ఆ రోజుల్లో మిగతా నాయకులు అందరూ కూడా దాన్ని వ్యతిరేకించారు. ఆ రకంగా చేయడం జరిగింది. ఆ ఉద్దేశంలో కూడా కేసీఆర్ గారికి అప్పుడు మనసు కలిసి వేసిందని కూడా అదే సంవత్సరం ఆయన తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి వచ్చి బయటికి వచ్చి టీఆర్ఎస్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఇది కూడా బాగుంది నేను భావిస్తున్నాను. టీఆర్ఎస్ పుట్టడానికి బీజం పడింది ఉద్యమం అంటే బషీర్బాబు ఉద్యమం అని మీరు భావిస్తున్నారా? బషీర్బాబు ఉద్యమం కూడా ఇది కూడా ఒక భాగమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి తెలంగాణకు చాలా రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. నీళ్ళలో కానీ, నిధులలో కానీ, ఉద్యోగాలలో కానీ ఏ రకంగా అన్యాయం జరుగుతుంది. అప్పుడు కొన్ని సందర్భాల్లో గలమెత్తిన నాయకుడు మన కేసీఆర్ గారు. కానీ ఆయన గలాన్ని పట్టించుకోవడం లేదు. ఆ టైంలో పట్టించుకోకుంటే ఆయన కూడా ఇక ఇది ఉమ్మడి రాష్ట్రంలో మన న్యాయం జరగదని చెప్పి మళ్ళీ అదొకటి ఈ బస్సు వ్యవస్థలో ఈ రకాలు జరిగింది. ఇంతమంది నలుగురు చనిపోయారు. ఎప్పటికప్పుడే తెలంగాణ అన్యాయం అవుతుంది. చనిపోయింది తెలంగాణలో చనిపోయారు. కాబట్టి దాన్ని కూడా ఆయన మనసు చలించి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా దాదాపు 5 నెలల ముందు మీకు పరిచయం ఇస్తాను. అసలు ఈ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు మీ కుటుంబ నేపథ్యమా లేదా మీరే దిగారు? సహజంగా ఎందుకు వచ్చారు రాజకీయ? చాలా చక్కటి క్వశ్చన్ వేసింది సార్. ఎందుకంటే అప్పట్లో మీకు ఉద్యోగాలు దొరికేవి, నువ్వు కూడా చదువుకునే విద్యావంతుని ఒక విధంగా ఎందుకు బయటకు? నేను అప్పటికే ఐటీఐ చదివిన, అప్రెంటిస్ చేసిన. నేను వికారాబాద్ ఐటీఐ చదివిన సార్. ఈసీఐ అప్రెంటిస్ చేసిన. అయితే ఏకేఆర్ కాలేజీలో తెలుగు పండిట్ చదువుకున్నాను. నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నాకు ఎన్నో ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మా రాజిరెడ్డి గారిని చూసి ఆయనలాగా నేను ఉండాలి, ప్రజాసేవ చేయాలి, ప్రజలలో ఉండాలి అని చెప్పి నేను ఉద్యోగాలు చేయలేస్తాను. నేను మా రాజిరెడ్డి గారు చూసుకుని ఇవ్వడంతో ప్రజలకు రాజిరెడ్డి గారు నాకు కావాలనే ఉద్దేశం. నాకు హీరో రాజిరెడ్డి సార్ అంటే ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన బృందాతనం కానీ ఇప్పటికి రాజిరెడ్డి లాగా బట్టలు నేను ఒక్కరిని వేస్తా. అవ్వలేదు నేను ఒక్కరిని ఆయన లాగా బట్టలు వేస్తా. ఈ బట్టలు కూడా ఆయన చూసి చేసుకున్నాను. కాబట్టి నాకు పబ్లిక్ సేవ చేయడం చాలా ఇష్టం. ఇంకోటి నేను విద్యార్థి నాయకులు కూడా నేను ఎన్నో ఉద్యోగాలు చేసినాను. అప్పుడు ఎస్ఎఫ్ఐ ఉండేవాడిని. నేను కాలేజీ లీడర్, నేను కాలేజీ ప్రెసిడెంట్, స్కూల్ ప్రెసిడెంట్, నేను హాస్టల్ ప్రెసిడెంట్, నేను ఐటీఐ ప్రెసిడెంట్. నేను నాకు రాజకీయము, ఈ ఉద్యమాలు, నాయకత్వం అనేది నాకు చదువుకున్న రోజుల నుంచి ఉన్నాయి. తర్వాత ఈ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజిరెడ్డి గారి విషయాన్ని ఇంకా నాకు ఇంకా బలపడ్డాయి. అసలు మీకు రాజకీయ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పు? రాజకీయ జర్నీ అనేది కరెక్ట్ గా స్టార్ట్ అయింది నాకు 93లో స్టార్ట్ అయింది. నాకు 93లో ఎట్లా స్టార్ట్ అయిందంటే ఆ రోజు టీడీపీ యొక్క అరాజకాలు చాలా ఇంత అంత లేవు, చాలా బాగా అది అన్నమాట. ఏం చేద్దాము, మన రాజేశ్వరం ఒంటరిగా పోరాటం చేస్తుంది చెప్పి ఆయన కలిసి మేము చేయడం జరిగింది. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ధర్నాలు లేకపోతే బంధువులు ఎక్కువ జరిగేది. ఆ టైంలో మీ పార్టీ అధికారం లేదు. కానీ ఒక ధర్నాకు కానీ లేదంటే ఒక ఆందోళన చేయాలని రాజరెడ్డి వస్తే మీరంతా పరుగులతో వచ్చేవాళ్ళు. అసలు ఎందుకు? ఎందుకంటే ఆ రోజు లాంటి చర్చ కూడా జరిగేది. ఎందుకు ఆ భయం లేదా మీకు? అప్పుడు మాకు మేము చిన్న ధర్నా చేసిన, చిన్న ఉద్యమం చేసిన. అప్పుడు దేవేందర్ గారు పంపిస్తున్నాం.
దేవేందర్ గారు హోమ్ మినిస్టర్ ఉండే ఆ. చిన్న ధర్నా చేసి రాష్ట్రంలో పెద్ద పెద్ద కేసులు పెట్టి మనకి చూపించేవాడు. కానీ మాకు రాజేట్ సాబ్ చూస్తే ఓకే. ఒక ముఖ్యమంత్రిని చూసినంత, ఒక మంత్రిని చూసినంత మాకు అంత మాకు ధైర్యం ఉందంత అనిపిస్తుండే. ఆయన ధైర్యంతో మేము ముందుకెళ్ళాము. ఓకే. మాకు రాజరెడ్డి గారు హిమ్మతో మేము ముందుకెళ్ళాం తప్ప మాకు వేరేది ఏం లేదు. ఓకే. అప్పటి నుంచి రాజరెడ్డి కుటుంబంలో సన్నిహితంగా ఉంటున్నారు. అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు రాజరెడ్డితో కానీ ఇప్పుడు ఉండే బండారు లక్ష్మారెడ్డితో కానీ మీ సాన్నిధ్యం ఎట్లా ఉంది, ఎలా చూసుకుంటున్నారు మీరు? నాకు మా లక్ష్మారెడ్డి గారితో కూడా సాన్నిధ్యం చాలా బాగుంది. ఉమ్. దాన్ని చాలా బాగా చూసుకుంటాను. ఉమ్. మాకు ఆయన మా ఒకటే అన్నాడు, ఉమ్. ఇలా మా ఫ్యామిలీ మెంబర్, ఉమ్. మా అన్నతో ఉన్నావు అప్పటి ఉన్నావు, ఉమ్. ఈ రోజు మాతో ఉంటున్నావు, ఉమ్. కాబట్టి మిమ్మల్ని వదలలేము. ఉమ్. మీకు ఏ రకంగా అయినా ఏదో ఒక రోజు మీకు న్యాయం చేస్తాం. ఓకే. మా కుటుంబాన్ని నమ్ముకున్నారు మీరు, ఉమ్. తప్పకుండా చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా మా లక్ష్మారెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ఉమ్. మాకు రాజకీయంగా కానీ ఉమ్. ఇంకా ఏ రకంగా అయినా సరే మాకు న్యాయం చేస్తారని మాకు సంపూర్ణ విశ్వాసం ఆ. మా ఉప్పల్ ఎంపీ అని మా లక్ష్మారెడ్డి గారి మీద మాకు సంపూర్ణంగా ఉన్నారు. ఓకే. సంపూర్ణంగా ఉంది. అయితే గతంలో మీరు ఉద్యమాలు చేశారు, అన్నీ చేశారు. ఒకసారి మీరు కార్పొరేటర్ నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును. అప్పుడు మీ ఓటమికి కారణం అది? ఆ రోజు నా ఓటమికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ యొక్క ఊపి చాలా పెద్ద బాగున్నాను. అవునవును. నిలబడ్డదంతా నేను స్థానికుని, ప్రజల ఎక్కువ నా మీద అభిమానం ఉన్నది, గుర్తింపు ఉన్నది, అన్ని రకాలు ఉన్నది. కానీ నేను ఓడిపోవడానికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ ఒక ఊపు. ఆ రోజు మనిషిని చూడలే, టిఆర్ఎస్ పార్టీని చూసారు. ఆ ఊపులోనే ఓడిపోయాను తప్ప గెలుపు రాదే. ఆ రోజు కూడా నైతికంగా గెలుపు రాదే. ఎక్కడ పోయినా కొంతమంది మీలాంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఇంకా నువ్వు ఎందుకు ప్రచారానికి వస్తున్నావు, నేను నీ కాబట్టి ఇంకొకరికి వేస్తాను ఓటు అన్నారు. కానీ ఆ రోజు ఆర్థికంగా పార్టీ కానీ లీడర్లు కానీ మీకు సహకరించలేదు అనేది వాస్తవం, అంతేనా? ఆర్థికంగా అయితే నాకు పార్టీ సహకారం చేయలేదు, ఇది వాస్తవమైన మాట. వాళ్ళు చెప్పారు ఫస్టే, మన పార్టీ రూలింగ్లో లేదు, మీకు అధికారికంగా ఇది మేమేం సహాయం చేయలేము ఆర్థికంగా, మీ సొంతంగా డబ్బు ఉంటే రమ్మని చెప్పారు. నేను కూడా నా దగ్గర ఉన్నంత వరకు నేను ఖర్చు పెట్టుకొని నేను వెళ్ళాను. ఓకే. ఆ ఓటమి ఈ రాజకీయానికి గుణపాఠం నేర్పింది ఏంటి? ఖచ్చితంగా జరిగింది సార్. నేను ఒకటి అనుకునేటో, నేను ఎప్పటి నుంచో ప్రజల కోసం ఉద్యమాలు చేసిన, రాష్ట్రాలు చేసిన, మంత్రులు చేసిన, వాళ్ళ కోసం నా జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నాను. నా పిల్లలకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకోవడానికి 6 నెలలు పడుతుంది. ఎందుకంటే డాక్టర్ టైం నాకున్నప్పుడు డాక్టర్ ఉండకపోవు. ఈ లోపల మా పిల్లలకు జ్వరం వచ్చి నర్సింహంలోకి ఏం చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రజలకు మా రాజరెడ్డి గారి పిలుపుకి నేను ఆ రోజు ప్రాధాన్యం ఇచ్చిన. పిల్లలకి ఇచ్చుకోవడం కాదు, ఎందుకంటే ఈ ప్రజలకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రకంగా నేను చేసిన కాబట్టి నాకు ఒక నమ్మకం ఉండే, నేను గెలుస్తా, నేను స్థానికుని, నేను ప్రజలలో పనిచేసిన, ప్రజా ఉద్యమాలలో ఉన్నా, దళిత సంఘాలలో పనిచేసిన, ప్రజల కోసం ఎప్పుడు పిలిచిన పోయినా నేను గెలుస్తా అనుకున్నాను. కానీ ఈ రకంగా అయితే నేను కళను కూడా ఊహించలేదు. దానివల్ల నాకు గుణపాఠం ఏం జరిగిందంటే పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు అని అనిపించింది. అంతే. ఇప్పుడు జిహెచ్ ఎన్నికలు రాబోతున్నాయి భవిష్యత్తులో. మీరు ఇప్పుడు 2 డివిజన్లు అయినాయి, కాపురం కూడా. ఎక్కడ నుంచి నిలబడాలి? నాకు ఈ 2 డివిజన్ల ఏది ఎస్సీ రిజర్వేషన్ అయితే అక్కడ నుంచి నిలబడాలనేది ఏమున్నది. నాకు లక్ష్మారెడ్డి గారు తప్పకుండా నాకు ఎస్సీలో నాకు సీట్ ఇస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే మేము రాజేట్ సాబ్ నుంచి వాళ్ళని నమ్ముకొని ఉన్నాము, వాళ్ళతో ఉన్నాము. కాబట్టి అన్న ఇప్పుడు అంటాడు, ఎందుకన్నా నువ్వు మొదటి నుంచి మా ఎక్కడ ఉన్నావు, నీకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. రేపు ఎస్సీ రిజర్వేషన్ అయితే కూడా నీకు ఖచ్చితంగా నీకు ఉంటుందని ఎప్పటి నుంచి అనేటోడు. కాబట్టి ఇప్పుడు కూడా రిజర్వేషన్ నాకు అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ అయితే నాకు తప్పకుండా ఇస్తానని నేను నమ్మకం ఉంది నాకు. ఏదైనా ఓకే. ఈ 2 డివిజన్లో ప్రజా సమస్యలపై మీ ఎజెండా ఏంటి చెప్పు. ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా చేయాలనేది ఉంటారు కదా. ఇప్పటి వరకు కూడా ఈ టోటల్ ఉమ్మడి కాపరేట్ డివిజన్ లో సమస్యలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. అంత ఈజీగా లేవు. మా లక్ష్మరెడ్డి గారు గెలిచిన తర్వాత కేవలం మా కాపరా డివిజన్ కే 25 కోట్లు ఖర్చు పెట్టింది. అయినా ఇంకా సమస్యలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు ఎందుకంటే నేను స్థానికుని కాబట్టి కాపరా డివిజన్ ఎన్ని స్లాములు ఉన్నాయి, ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఏ కాలనీ ఎక్కడ దాకా వస్తుంది, డివిజన్ సరిహద్దు లేదు స్పష్టంగా నాకు తెలుసు. ఏ కాలనీ ఏముంది అనేది నేను మిగతా వాళ్ళ కోసం మాట్లాడా.
ఇప్పుడు చాలా మంది కూడా చాలా ఏది నేను నిలబడతారు నాకు సీట్ కావాలంటారు. అందరికీ ఈ రకమైనటువంటి అవగాహన నేను లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉన్నది, నేను ఎప్పటి నుంచో ప్రజలలో ఉన్నా కాబట్టి నాకు ఉన్నది. నాకు అవకాశం వచ్చిన మాత్రం సమస్యని డివిజన్గా నేను తీర్చిదిద్దాను నేను అనుకుంటున్నాను. నా లక్ష్మణరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో. రేపు ఎన్నిక ఎస్సీ రిజర్వేషన్ అయింది. ఓకే, ఎస్సీ రిజర్వేషన్ ఈ 2 డివిజన్లు ఏదో అయింది అనుకో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన ప్రత్యర్థులు ప్రజెంట్ కార్పొరేటర్ స్వర్ణరాజు గారు ఉన్నారు. అట్లాగే మరో దళిత నాయకుడు కత్తి కుమార్, ఇలాంటి పెద్ద పెద్ద బలమైన నాయకులు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? మాకు మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాకు 1000 ఏళ్ళ బలం. ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. ఆయన గెలిచిన 10 రోజుల్లోనే ఇంతకుముందు 10-20 సంవత్సరాల నుంచి కూడా చేయలేని పనులు ఆయన మనం గెలిచిన ఈ 2-3 సంవత్సరాల అన్ని పనులు చేసిండు. చెప్పగా ఇంతకుముందే 25 కోట్లు పెట్టిండు. ఎక్కడ పోయినా మన లక్ష్మారెడ్డి గారికి ఆదరణ ఉంది, అభిమానం ఉంది ప్రజలలో. ఆయన చేసిన పనులు ఆయన అభిమానం ఆదరణ నాకు 100% పనిచేస్తాయి. నాకు గెలుపుగా తప్పకుండా దోహదపడ్డాయని భావిస్తుంది. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, బలమైన ఆర్థికంగా బలంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులను మీరు ఎలా ఎదుర్కొంటారు చెప్పండి. అంటే మీకు మీ ఎమ్మెల్యే ఉండొచ్చు కానీ అధికారంలో లేని పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఎలా ఎదుర్కొంటారు? అంటే ప్రజల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్తారా, లేదంటే ప్రజల బలం ఉందా మీకు? నేను ఒకటే మాట్లాడతా. 2 సార్లు గెలిచిండు స్వర్ణరాజు గారు. స్వర్ణరాజు 2 సార్లు గెలిచారు. 2 సార్లు గెలిచిండు. ఆయనకి ఇప్పటికీ సమస్యల మీద అవగాహన లేదు. అలానే ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామని చెప్తున్నారు. చేయవలసిన దగ్గర చేయలేదు. ఆయనకు అనుకూలంగా ఏదైతే కూడా చేసుకుంటాయి. నా ఏమో నన్ను మీద ఒకసారి ఎన్ని సమస్యలు కొట్టుమిట్టు ఆడుతున్నాయో, ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో చూపిస్తాను. వాళ్ళకి ఎంత ఆర్థిక బలం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అధికార బలం ఉన్నా, నాకున్నటువంటి నా ప్రజల పలుకుబడితో, నా ప్రజలకు నా మీద అభిమానంతో, మా లక్ష్మణరెడ్డి గారికి పలుకుబడితో, ఆయన అండదండంతో ఖచ్చితంగా నేను కలిసి చూపిస్తాను. ఓకే, కాపురా వంపుగూడ డివిజన్లు ఒకవేళ రిజర్వేషన్ కాకపోతే పార్టీ వేరే అభ్యర్థులు ప్రకటిస్తారు, మీ పూర్తి మద్దతు ఉంటుందా వారికి? ఇది రిజర్వేషన్ నాకు అనుకూలంగా కానట్లయితే, వేరే సామాజిక వర్గానికి పోయిన రిజర్వేషన్ అయినట్టయితే తప్పకుండా మా లక్ష్మణరెడ్డి సార్ మా ఎమ్మెల్యే గారు ఏం ఆదేశిస్తే నేను పనిచేస్తాను. ఆయన ఎవరి పని చేయగలని చేస్తా. ఆయన గెలుపు కోసం నా శక్తి వంచన లేకుండా సంపూర్ణంగా పనిచేసి వాళ్ళ గెలుపు దోహదపడతా, ఖచ్చితంగా గెలిపి తీసుకొస్తా. ఓకే, భవిష్యత్తులో దళిత ఉద్యమ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కొత్త తరం వారికి ఏం చెప్పదలుచుకున్నాం? అసలు ఈ సందేశం రాజకీయాలకు రావాలా వద్దా? దళిత యువకులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు కొత్త వచ్చే నాయకులు కానీ మా దళిత నాయకులు కానీ దళిత ఉద్యమంలో కానీ ఆర్థికంగా లేకుండా రాజకీయాలు ఏం చేయడం అని కనిపిస్తుంది. ఆర్థికంగా అంత చదువు చదివినా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత పబ్లిక్ అవగాహన ఉన్నా, సమస్యల మీద అవగాహన ఉన్నా, పబ్లిక్ ఎన్ని పనులు చేసినా కానీ ఆర్థికంగా లేకుంటే ముందుకు పోలేమని నేను అనుకుంటాను. అందుకే వాళ్ళకి ఏమంటుందంటే, ఏదైనా వ్యాపారంగా ఇంకేదైనా మీరు ప్రయత్నం చేయండి. మీకు అంతకాలం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు భవిష్యత్తులో ఆర్థికంగా బలపడ్డ తర్వాత రాజకీయాలు రమ్మని నేను యువతకు నేను సందేశం ఇస్తున్నాను. దాదాపు 40 సంవత్సరాలు అంటే విద్యార్థుల ఉద్యమంలో కావచ్చు, ప్రజా ఉద్యమంలో కావచ్చు, రాజకీయ పార్టీలో ఉన్న మీరు ఆర్థికంగా సరైన స్థితిలో లేకపోవడం వల్లనే మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? ఇప్పటిదాకా అయితే నాకు అన్యాయం జరగలేదు. మరి ఇప్పుడు నాకు ఆర్థికంగా నేను ఎక్కువ బలంగా లేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నా వరకు నేను చేయగలుగుతా, నేను చేసుకోగలుగుతా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్ ఉన్నారు, నాకు ఖర్చు పెట్టే ఉన్నారు, నా దగ్గర కూడా కొన్ని డబ్బులు ఉన్నాయి. నేను చేసి నేను ఖచ్చితంగా గెలుస్తానే అనుకుంటున్నాను. ఓకే, సరే, ఒక్క మాట చెప్పండి సార్. దాదాపు మీ రాజకీయ జీవితం అంతా బండారి కుటుంబంతోనే ముడిపడి ఉంది కదా. బండారి రాజిరెడ్డికి లక్ష్మారెడ్డికి తేడా ఇది కరెక్ట్గా అమ్మపీఠ మీద ఏ పేరు ఉన్నారో ఖచ్చితంగా నిజాన్ని నిర్వహి. చాలా క్లిష్టమైన క్వశ్చన్ మీరు వేసారు సార్. ఎందుకంటే సమాధానం చెప్ప కదా. మా రాజరెడ్డి సార్ అంటే ఏంటంటే ముక్కుసూటి మనిషి. అది పాలు నీళ్ళు అప్పుడే తెచ్చి పడేస్తారు అంతే, మళ్ళా దానికి ఏది ఉండదు, దానికి ఉండదు. అది వేస్తా అంటే వేస్తూ నో అంటే నో. ఆయన దగ్గర 2 మాటలు 3 సార్లు 8 సార్లు మాట్లాడే తత్వం ఆయనకు ఉండదు. మా లక్ష్మణరెడ్డి సాబ్ ఏంటంటే
కొన్ని విచారణ చేసి తర్వాత మాట్లాడుకుంటాం. ఆయనకి ఈయన తేడా ఇది తేడా అంటే ఓకే. మీరు దాదాపు కాంగ్రెస్ పార్టీలోనే మీ రాజకీయ మనుగడ చాలా వరకు నడిచింది కదా. అక్కడి నుంచి ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కదా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తేడా ఏం లేదు. ఇప్పుడు ఏ పార్టీలో ఒకటి ఏముంటదంటే మనకు గాడ్ ఫాదర్ ఒకరు కావాలి. గాడ్ ఫాదర్ ఉంటేనే మన రాజకీయాలు మనుగడ సాగిస్తాం. గాడ్ ఫాదర్ లేకుంటే ఏమి చేయలేదు. అదొకటి. మాకు దాంట్లో ఉన్నప్పుడు ఇది ఒక జాతీయ పార్టీ ఒక విధానం మాకు ఉంటుండే. కానీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ఇది మన సొంత పార్టీ, ఇది మన ఇంటి పార్టీ, మన తెలంగాణ పార్టీ, ఇది మన పార్టీ అనేటువంటి భావన మాకు ఏర్పడ్డది. ఎందుకంటే దీని నాయకత్వం మన తెలంగాణ ఉంటారు, మన పార్టీలో ఉంటారు. దాని నాయకత్వం ఢిల్లీకి పోవాలి, ఎవరు కలవాలి, అది మన పరిచయం ఉండదు, అది ఎవరు కూడా పడి తెలియదు, అది దగ్గర పోవాలంటే ఎవరు ఉంటే పట్టుకోవాలి. ఇక్కడ మనం మన తెలంగాణలో మన కేసీఆర్ కలవాలన్నా, కేటీఆర్ కలవాలన్నా, అన్ని సంస్థలు కలవాలన్నా మా ఎమ్మెల్యే సభ్యులు ఉంటే గతం అయిపోయింది. రూపంగానే కలుస్తాం, మేము ఏదైతే చేయగలుగుతాం. అలా చేయదే పట్ల అట్లా దానికి తేడా అదే అనమాట. రైట్ ఇంద్రయ్య, మీరు భవిష్యత్తులో కార్పొరేట్ కావాలని ధర్మపీఠ విద్య గారు కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మాటలు, మీ వాకు వేద వాకు కావాలని ఇదే నిజంగా నేను మీ వాకు ప్రకారం గెలిచి ఒకవేళ అదృష్టం మంచిగా గెలిచి మన ఇదే ధర్మపీఠ మీకు వచ్చి మీ ముందు కూర్చుంటానని నేను ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. Please like, share and subscribe.